హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఇన్ఫోబడి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక కొత్త పెన్షన్ స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. ఇది మరి ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే మనకి న్యూ పెన్షన్ స్కీమ్‌లో మినిమమ్ గ్యారంటీ అనేది ఏమీ లేదు. బట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా మనకి మినిమమ్ పెన్షన్ గ్యారంటీ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. సో, దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని కొత్తగా విజిట్ చేసినోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాబినెట్ అనేది మనకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్‌నైతే మనకి ఆగస్టు 24న అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో ఉన్న సైలెంట్ ఫీచర్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ముందుగా అసలు మనకి న్యూ పెన్షన్ స్కీమ్‌ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు? దానిలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి అనేది ముందు ఒకసారి బ్రీఫ్‌గా డిస్కస్ చేసుకుని నెక్స్ట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అనేది మనం చెప్పుకుందాం. న్యూ పెన్షన్ స్కీమ్‌లో ఏజ్ అనేది 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి ఏ ఇండియన్ సిటిజన్ అయినా, ఎన్ఆర్ఐ అయినా ఈ ఎన్‌పీఎస్ న్యూ పెన్షన్ స్కీమ్‌లో అనేది జాయిన్ అవ్వచ్చు. ఈ న్యూ పెన్షన్ స్కీమ్‌లో ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10% ఆఫ్ దేర్ బేసిక్ పే ప్లస్ డీఏ దీన్ని మనకి ఎన్‌పీఎస్‌కి మంత్లీ కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఎంప్లాయర్స్ అనేవాళ్ళు అప్ టు 14% అనేది దీనికి కాంట్రిబ్యూట్ చేస్తారు. దీనిలో రిటైర్మెంట్‌కి 60% ఆఫ్ కార్పస్ ఫండ్ ఏదైతే మనము ఈ ఎన్‌పీఎస్‌లో కాంట్రిబ్యూట్ చేసామో దాన్ని విత్‌డ్రా అనేది చేసుకోవచ్చు. అది ట్యాక్స్ ఫ్రీ. ఆ తర్వాత రిమైనింగ్ 40% ఏదైతే ఉందో సో యాన్యుటీస్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ట్యాక్స్ పే చేయాలి ఆ 40% మీద. సో ఈ ఎన్‌పీఎస్ స్కీమ్ అనేది ఎవరైనా ఆప్ట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ ఇండివిడ్యువల్స్ కూడా ఈ ఎన్‌పీఎస్ స్కీమ్‌ని ఆప్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ న్యూ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అంటే ఓపీఎస్‌లోగా కాకుండా మనకి ఈ న్యూ పెన్షన్ స్కీమ్‌లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10% ఆఫ్ బేసిక్ పేని కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ డిఎన్ఎస్ అలవెన్స్ అంటే డీఏ. నెక్స్ట్ దేర్ ఈస్ నో జీపీఎస్ గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్ అడ్వాంటేజ్ అనేది ఈ ఎన్‌పీఎస్‌లో లేదు. అండ్ పెన్షన్ అమౌంట్ అనేది ఫిక్స్డ్ కాదు. నెక్స్ట్ మేజర్ ఇష్యూ విత్ ది స్కీమ్ ఈస్ దట్ ఇట్ ఈస్ మార్కెట్ లింక్డ్ అండ్ రిటర్న్ బేస్డ్. ఇన్ సింపుల్ టర్మ్స్ ద పేఅవుట్ ఈస్ అన్సర్టైన్. అంటే ఏంటి అంటే మీరు ఎంతైతే 10% అనేది మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఆ 10% అనేది మార్కెట్ లింక్ అయి ఉంటుంది. మార్కెట్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో కాబట్టి మీ యొక్క ఎంత పే చేస్తారు మీకు ఫైనల్‌గా అనేది అది అన్సర్టైన్‌గానే ఉంటుంది. సో అందుకనే మేజర్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే న్యూ పెన్షన్ స్కీమ్‌ని అపోజ్ చేస్తున్నారు. చాలా గవర్నమెంట్స్ కూడా దీన్ని క్యాన్సిల్ చేసి ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లోకి ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందుకనే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కొత్త పెన్షన్ స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. సో దీనిలో ఏంటి అంటే మినిమమ్ పెన్షన్ గ్యారంటీ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో దానిలో ఉన్న సైలెంట్ ఫీచర్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. 50% బేసిక్ పే ఎష్యూర్డ్ పెన్షన్ అంటే 25 ఇయర్స్ ఎవరైతే సర్వీస్ ఫినిష్ చేసుకుని ఉంటారో వాళ్ళు 12 మంత్స్ అనేది వాళ్ళ యొక్క బేసిక్ పే ఏదైతే ఉందో యావరేజ్ బేసిక్ పే అనేది దానిలో 50% అనేది మనకి పెన్షన్‌గా ఇవ్వడం జరుగుతుంది. అంటే సపోజ్ ఒక 50,000 అనేది లాస్ట్ 12 మంత్స్ యావరేజ్ గనక మీరు బేసిక్ పే డ్రాన్ చేసి ఉంటే గనక మీకు 25,000 అనేది మినిమమ్ పెన్షన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. Along with dearness relief. This pay is proportionate for lesser service period up to a minimum of 10 years. అంటే మీరు గనక ఒక 20 ఇయర్స్ సర్వీస్ చేశారనుకోండి మీకు ఒక 40% అనేది లేదు అంటే ఒక 15 ఇయర్స్ చేశారనుకోండి ఒక 30%. సో ఇదనేది ప్రపోర్షనేట్‌గా ఉంటుంది. సో ఎంతవరకు అంటే 10 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ ఎష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ 60% ఆఫ్ పెన్షన్ అనేది ఎంప్లాయీకి ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయీ ఎప్పుడైతే చనిపోతారో ఆ డిమైస్ తర్వాత వాళ్ళు సపోజ్ ఒక 20,000 అనే పెన్షన్ పే చేస్తుంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ పర్సన్‌కి మనకి 60% అంటే 12,000 వరకు వాళ్ళకి పెన్షన్ గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎష్యూర్డ్ మినిమమ్ పెన్షన్ అంటే మీరు సర్వీస్ 10 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అనేది మినిమమ్ చేయలేదు. అంటే 9 ఇయర్సే చేసున్నారు. సో 9 ఇయర్స్ 9 మంత్స్ చేసినా మీకు పెన్షన్ అనేది మినిమమ్ మంత్‌కి 10,000 పెన్షన్ అనేది మీకు ఇష్యూర్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్షన్ ఆన్ ఇష్యూర్డ్ పెన్షన్, ఆన్ ఇష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ అండ్ ఇష్యూర్డ్ మినిమమ్ పెన్షన్ డిఆర్ఎస్ రిలీఫ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. డిఆర్ ఎవ్రీ 6 మంత్స్ మనకి డిఏ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా! అలాగే డిఆర్ కూడా దీంతో పాటు ఇవ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ లాస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే లంసమ్ అమౌంట్ అట్ సూపర్ యాన్యుయేషన్ ఇన్ ఎడిషన్ టు గ్రాట్యుటీ. ఇప్పుడు మీ గ్రాట్యుటీ అనేది ఒక 15 lakhs లేదు అంటే 18 lakhs ఉంటే కనుక దీంతో పాటుగా మీకు 1/10 ఆఫ్ మంత్లీ ఎమాల్యుమెంట్స్ అంటే పే ప్లస్ డిఏ. సపోజ్ మీకు ఒక 50,000 వచ్చింది అనుకున్నాం. సో దానిలో 1/10 అంటే మీకు ఎంత 5,000. ఈ 5,000తో పాటుగా మీకు కంప్లీటెడ్ 6 months అంటే మీకు ఒక 30 years సర్వీస్ ఉంది అనుకోండి. మనకి డిఏ అనేది 6 monthsకి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇయర్కి ట్వైస్ అంటే 30 years సర్వీస్ కాబట్టి 30 into 2 ఎంత అవుతుంది 60. అట్లా మీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఎక్స్ అనుకుంటే కనుక మీకు 2x టైమ్స్ అనేది దీంతో పాటుగా మనకి బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 30 years కాబట్టి 60 into మీకు ఎంత ఫైనల్ పేమెంట్ 5,001 డిఏ ఎంత అవుతుంది 60 into 5,000 దట్ ఈస్ 3 lakhs. సో మీకు గ్రాట్యుటీతో పాటు మీకు అదనంగా 3 lakhs లంసమ్ పేమెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఇది మనకి April 1st 2025 నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 2003 తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ అండర్ ఎన్పిఎస్ కింద వచ్చారు కాబట్టి వాళ్ళలో ఎవరైనా కూడా మనకి యూపీఎస్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంతా బెనిఫిట్ కాకపోయినప్పటికీ బట్ న్యూ పెన్షన్ స్కీమ్లో మనకి మినిమం పెన్షన్ గ్యారంటీ అనేది లేకపోవడం వల్ల ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. దీనికి అప్రూవల్ కూడా జరిగింది కాబట్టి ఎంతో కొంత బెనిఫిట్ అనేది మనకి మినిమం అష్యూరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది మనకి బెనిఫిటబుల్లా కాదా లేదు అంటే ఏంటి అనేది మీ యొక్క థాట్స్ మీ యొక్క కామెంట్స్ అనేది మనకి కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.